హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 2014 సంవత్సరంలో ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈ 7 ఏళ్లలో కూడా చాలా ప్రగతిని సాధించాము, ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నాము, అలాగే సవాళ్ళని కూడా అధిగమిస్తున్నాము అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో చెప్పటం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. మోడీ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి. ఏమేం తీసుకొచ్చారు? ఒకటి వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. రెండవది వచ్చేసరికి మిషన్ కర్మయోగి అన్నటువంటిది దేనికోసం తీసుకొచ్చారు? సివిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి. ఇక మూడవది వచ్చేసరికి ప్రధానమంత్రి స్వనిధి యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చారు? సమర్థ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. రీసెంట్గా పిఎల్ఐ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎఫ్ఎంఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు? ఎఫ్ఎంఈ అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేసి, అలాగే ఇంకా ఏమేం స్కీమ్స్ని తీసుకొచ్చారు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేసి, అలాగే స్వమిత్వ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. కుసుమ్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఫేమ్ స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. అలాగే నేషనల్ వాటర్ మిషన్ అనేసి, అలాగే స్వదేశీ దర్శన్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే డీప్ ఓషన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎం కిసాన్ అంటాము, పిఎం కిసాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే రీసెంట్గా కోవిడ్-19 టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అని, అలాగే జల్ శక్తి మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. హృదయ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ప్రషద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన, ఉజాలా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అమృత్ ప్లాన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, సేతు భారతం, పిఎం కేర్స్ ఫండ్ అనేసి, అటల్ భుజన్ యోజన అనేసి, ఉమాంగ్ యాప్, ప్రషద్ స్కీమ్, అలాగే సంసద్ గ్రామ్ ఆదర్శ్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, అలాగే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్, ఈ సంజీవని ఓపీడీ, అలాగే యూడిఐడి, అలాగే యుఎల్పిఐఎన్ అంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, ఇలా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ని తీసుకురావటం జరిగింది. వీటన్నిటి గురించి అసలు ఏమేం స్కీమ్స్ని తీసుకొచ్చారు, ఆ స్కీమ్ దేనికి సంబంధించింది అన్నటువంటిది ఒకసారి మనం చూసి నోట్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే సుకన్య సమృద్ధి స్కీమ్ అనేసి, బేటీ బచావో బేటీ పడావో అనేసి, ఉజాలా యోజన అనేసి, స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, జల్ శక్తి మినిస్ట్రీని తీసుకురావటం జరిగింది. ఇలా ఏమేమి తీసుకొచ్చారో వాటన్నింటి గురించి ఆరోగ్య సేతు, ఆయుష్మాన్ భారత్, అలాగే శ్రమేవ్ జైతే యోజన అనేసి, స్మార్ట్ సిటీస్ మిషన్, ఇలా ఏమేమి తీసుకొచ్చారో అన్నటువంటి వాటి గురించి ఒక లిస్టును చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. ఎప్పుడు జరుపుకుంటాము? మే 31వ తేదీని మనం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాము. సాధారణ ప్రజల కన్నా కూడా సిగరెట్లు, బీడీలు కాల్చేటటువంటి వాళ్ళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. కరోనా సంక్షోభానికి ముందే పొగ తాగటం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 82 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి కరోనా విపత్తులో కూడా పొగ పీల్చటం మానేయకపోతే చేతులారా వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల మంది నిత్యం పొగ తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 80% స్వల్ప మధ్య తరహా ఆదాయం ఉండే దేశాల్లోనే నివసిస్తూ ఉన్నారు. పొగ తాగేటటువంటి ప్రతి ఇద్దరిలో ఒకరు రోగాలు పాలై ప్రాణాలు కోల్పోతున్నారు అన్నట్టుగా WHO చెప్తోంది. అయితే పొగాకు, దాని యొక్క ఉత్పత్తులు ఏ రూపంలో తీసుకున్నా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. అయినా కూడా పొగాకు ఉత్పత్తుల్ని పూర్తిగా నిషేధించి తొలగించటం ప్రపంచానికి సాధ్యం కానంతగా దాని యొక్క ఆర్థిక పునాదులు అనేవి అలా ఉన్నాయి అన్నట్టుగా మనం చెప్పచ్చు. పొగాకు ఉత్పత్తుల మీద గడిచినటువంటి ఏడాదిలో ఎంత వ్యాపారం జరిగిందో తెలుసా? $94,900 కోట్ల. 2028 కల్లా ఇది $107,000 కోట్ల దాటిపోతుంది అన్నట్టుగా తాజా అంచనా. భారతదేశంలో కూడా
ఈ ఈ వ్యాపారం యొక్క విలువ అంటే ఈ సిగరెట్లు ఈ వ్యాపారం యొక్క విలువ 35,000 కోట్లకు పైమాటే అన్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా పేరు పొందినటువంటి ఐరోపాలో అలాగే పశ్చిమ దేశాల్లో కూడా ప్రతి 5 మరణాల్లో ఒకరు పొగ తాగటం వల్లే సంభవిస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే 15వ శతాబ్దంలో కొలంబస్ పొగాకు సాగుని ఐరోపాకి తీసుకొచ్చాక కొన్నేళ్లకే ఇది ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచ వాణిజ్య పంటల్లో పొగాకుది 3వ స్థానం, అంటే ఏ స్థానంలో ఉంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 కోట్ల కిలోల పొగాకును రైతులు పండిస్తూ ఉంటే అందులో 5వ వంతు అంటే 20 కోట్ల కిలోల పొగాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులదే. అంటే ఇక్కడ ఎంతగా పొగాకు డిమాండ్ ఉంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా 2030 నాటికి ప్రపంచం సాధించాల్సినటువంటి లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలో ఏ మూల నివసించే ప్రజలైనా కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించాలి, భవిష్యత్ తరాల్ని రక్షించాలి అన్నట్టుగా ఈ SDGsలో చెప్తూ ఉన్నారు. అయితే ఇవి నెరవేరాలి అంటే ప్రపంచం నుంచి పొగాకు ఉత్పత్తుల్ని పూర్తిగా నిర్మూలించటం ఒక్కటే మార్గం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పొగాకు పరిశ్రమల యొక్క స్వరూపం ఎలా ఉంది మన భారతదేశంలో అన్నది ఇవ్వటం జరిగింది. భారత్లో పొగాకు పరిశ్రమల రంగం విలువ ఎంత? మొత్తం 11.79 లక్షల కోట్లు. ఇందులో మన దేశంలో పొగాకు మీద ఆధారపడిన వాళ్ళ సంఖ్య 4,57,00,000. వీళ్ళలో పొగాకు పండించే రైతుల సంఖ్య 60 లక్షలు. ఈ పంటల సాగులో పనిచేసేటటువంటి కూలీలు మాత్రం 2 కోట్ల మంది ఉన్నారు. ఈ కూలీల్లో ఆకులు కోసే వాళ్ళు 40 లక్షలు, పొగాకు శుద్ధి పరిశ్రమల్లో కూలీలు 85 లక్షలు, ఎగుమతులు మరియు ఉత్పత్తి రంగంలో ఉపాధి పొందే వాళ్ళు 72 లక్షలు. భారత్ నుంచి పొగాకుని మొత్తం 100 దేశాలు కొంటూ ఉన్నాయి. ఈ ఎగుమతుల మీద వచ్చే ఆదాయం 6,000 కోట్లుగా ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 31వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ సంక్షోభం గురించి. నేపాల్ ప్రధానమంత్రి KP శర్మా ఓలీ, అధ్యక్షురాలు అయినటువంటి బిద్యాదేవి భండారి, వీళ్ళ యొక్క వ్యవహార శైలి గురించి. వీరిరువురు కూడా గత 6 నెలల్లో పార్లమెంటుకు 2 సార్లు రద్దు చేయటం దీని యొక్క కారణం. కానీ ఓలీ అలాగే విద్యాదేవి భండారి మాత్రం తమ యొక్క వైఖరిని సమర్థించుకుంటూ ఉన్నారు. అయితే పార్లమెంట్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసే వెసులుబాటు ప్రధానికి లేదు అన్నట్టుగా 2015వ సంవత్సరంలో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ రూపకర్తలు చెప్పటం జరిగింది. అయితే గత 6 నెలల్లోనే ఆ దేశ ప్రతినిధుల సభ 2 సార్లు రద్దయింది. ఓలీ విజ్ఞప్తిని అంగీకరిస్తూనే ముందుగా 2020 డిసెంబర్లో, మళ్ళీ 2021 మేలో పార్లమెంటును రద్దు చేశారు. త్వరలోనే నేపాల్లో కొత్తగా మళ్ళీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్ మరియు నేపాల్ మధ్య వివాదం గురించి వివరించండి. భారత్కి మరియు నేపాల్కి మధ్య ఏమేం వివాదాలున్నాయి, వేటి గురించి వివాదాలున్నాయి? ఒకటి వచ్చేసి కాలాపాని అన్నటువంటి రివర్ దగ్గర మనకి నేపాల్కి మధ్య వివాదం అనేది ఉంది. రెండవది వచ్చేసరికి లింపియాదురా మరియు లిపు లేక్ ప్రాంతాల గురించి. ఈ ప్రాంతాలన్నీ కూడా భారత్ నేపాల్ మధ్య వివాదంగా ఉన్నాయి. అవి తమ భూభాగంలో అనేసి 2 దేశాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇదే తరుణంలో ఆయా ప్రాంతాలని జోడిస్తూ ఓలీ ఒక మ్యాప్ని రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా భారత్ మరియు నేపాల్ మధ్య వివాదాలుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా నిర్మించబోతున్నటువంటి తియాన్హే అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఏప్రిల్ 29వ తేదీన ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధాన మాడ్యూల్ని కక్షలోకి ప్రవేశింపజేసింది. అలాగే షెంగౌ 12 అనే ఒక వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాముల్ని అంతరిక్ష కేంద్రంలోకి పంపుతున్నాము అన్నట్టుగా చైనా ప్రకటించింది. మొత్తం 70 టన్నుల బరువుండే అంతరిక్ష కేంద్రాన్ని 2022 చివరి నాటికల్లా సిద్ధం చేయాలి అన్నట్టుగా చైనా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంకో 11 రాకెట్ ప్రయోగాల్ని చేపట్టబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చైనా నిర్మించబోతున్న తియాన్హే అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాముల్ని చైనా ఏ వ్యోమనౌక ద్వారా పంపనుంది? షెంగౌ 12 అన్నటువంటి వ్యోమనౌక ద్వారా 3ని పంపించబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోనే తొలిసారిగా జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ని సింగరేణి పరిధిలో ఉన్నటువంటి అంటే తెలంగాణలోని భద్రాద్రి జిల్లా మణుగూరులో ఈ జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం, ఇది కూడా 20 కిలోవాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి కేంద్రం నుంచి 1.72 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ అన్నటువంటిది వేడి నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. దీనికి ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ORC అనేటటువంటి ఒక అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి ఈ విధానం ద్వారా
అన్ని వేళలా విద్యుత్ ఉత్పత్తిని చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలోని తొలిసారిగా జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఈ ప్లాంట్ని ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతున్నారు? తెలంగాణలోని భద్రాద్రి జిల్లా మనుగూరులో ఈ జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పబోతున్నారు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 20 కిలోవాట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అత్యవసర రుణ హామీ పథకం ఏదైతే ఉందో దీనిని ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఆసుపత్రులకు కూడా విస్తరిస్తున్నాము అన్నట్టుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద ఆయా ఆసుపత్రులకి రాయితీల మీద రుణాలు లభ్యమవుతాయి అన్నట్టుగా తెలిపింది. అలాగే ఈ పథకం గడువుని మరొక 3 నెలల పాటు పెంచుతూ అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగిస్తాము అన్నట్టుగా పేర్కొంది. అలాగే ఈ పథకం కింద ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లు, మెడికల్ కళాశాలలకి ఆన్సైట్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాట్లకి 2 కోట్ల రూపాయల వరకు 100% గ్యారంటీ కవర్ అందిస్తున్నాము అన్నట్టుగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ రుణాల మీద గరిష్టంగా 7.5% వడ్డీ రేటు మాత్రమే వసూలు చేసుకోవచ్చు అన్నట్టుగా బ్యాంకులకి సూచించటం జరిగింది. ఈ అత్యవసర రుణ హామీ పథకం ఏదైతే ఉందో దీని కింద ఇప్పటి వరకు బ్యాంకులకి మొత్తం 2.54 లక్షల కోట్ల రూపాయల రుణాలు అనేవి మంజూరు చేశాయి. మరొక 45,000 కోట్ల రుణాల పంపిణీకి అవకాశం ఉంది అన్నట్టుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు విస్తరిస్తున్నట్టు ఇటీవల ఏ శాఖ తెలిపింది? ఏ శాఖ? ఆర్థిక మంత్రిత్వ శాఖ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీలో ఇవాళ 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీన్ని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. ఇది కాకుండా విశాఖపట్నం జిల్లా పాడేరు, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు అనేవి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సో మొత్తం 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం అనేటటువంటిది చేపడుతూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాలని ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రత్యేక సేవలతో కూడినటువంటి 500 పడకల ఆసుపత్రి, సమగ్ర ఐటీ సేవలు, సీసీటీవీలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్తో కూడినటువంటి ఐసీయూ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, డాక్టర్ రూమ్లు, మెడికల్ గ్యాస్ పైప్లైన్తో అనుసంధానం చేసినటువంటి బెడ్లు, ఆక్సిజన్ని నిల్వ చేసేటటువంటి ట్యాంకులు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్, ఇలా వీటన్నింటినీ ఏర్పాటు చేయడానికి ప్రణాళికల్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ 14 మెడికల్ కాలేజీల్ని విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, మదన్పల్లి, పెనుగొండ, ఏలూరు ఇలా మొత్తం 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోయే మొత్తం 16 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎప్పటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికీ 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ జీడిపి అన్నటువంటిది గత ఆర్థిక సంవత్సరం అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు సంబంధించినటువంటి గణాంకాలు విడుదలయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇందులో మన లాక్డౌన్ నేపథ్యంలో క్షీణత అనేది నమోదవుతుంది. 7.5 నుంచి 8% ఎకానమిక్ క్షీణత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. రీసెంట్గా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ అనేది జరిగింది. దాని గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీడిపి మరియు జీవీఏల గురించి తెలపండి. జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. జీడిపి అంటే ఏంటి? ఇది ఒక సింగిల్ స్టాండర్డ్ ఇండికేటర్ అన్నమాట. దీని ద్వారా ఏంటి, ఒక నేషన్స్ ఎకానమీ యొక్క హెల్త్ ఎలా ఉంది అన్నటువంటిది ఇది ఇండికేట్ చేస్తుంది. జీడిపి అంటే ఏం చెప్తాము, ఇటు ప్రైవేట్ కన్సంప్షన్, అలాగే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, అలాగే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే గవర్నమెంట్ స్పెండింగ్, అలాగే ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ని తీసేస్తే వచ్చేటటువంటి వాల్యూ అనమాట. దీన్నంతటిని కలిపి మనము జీడిపి అనేసి వ్యవహరిస్తూ ఉంటాము. ఇక జీవీఏకి వచ్చేసరికి, జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాము. అంటే టోటల్ అవుట్పుట్ అలాగే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మన ఎకానమీలో దాన్ని మెజర్ చేసేటటువంటి దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, జీడిపి అన్నటువంటిది కన్జ్యూమర్ సైడ్ అంటే డిమాండ్ పర్స్పెక్టివ్లో ఈ జీడిపి అన్నటువంటిది చూస్తుంది. జీవీఏకి వచ్చేసరికి ఇది ప్రొడ్యూసర్స్ సైడ్ అంటే సప్లై సైడ్ ఎకనామిక్ యాక్టివిటీని గురించి ఈ జీవీఏ అన్నటువంటిది చెప్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి అలాగే ఇతర సంస్థాగత కారణాల వల్ల ప్రపంచంలో దాదాపు 55 దేశాలకు చెందినటువంటి 15.5 కోట్ల మంది
దాదాపు 15.5 కోట్ల మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఆహార అభద్రతని, ఆకలి సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఈ సూచీకి 2 కోట్ల మంది అదనంగా చేరారు. 2030 సంవత్సరం నాటికి ఆకలికి మగ్గుతున్నటువంటి వాళ్ళ సంఖ్యని 10 కోట్లకి కుదించాలి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఏదైతే లక్ష్య సాధన పెట్టుకుందో అది ఈ మహమ్మారి వల్ల సాధ్యమయ్యేటట్టు లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఆకలిని ఒక సంస్థాగతమైనటువంటి సహజ సమస్యగా పేర్కొంటూ ఉంటారు. అయితే కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవటంతో ఈ పరిస్థితి అనేది మరింత ఘోరంగా తయారైంది. ఒక్క భారత్ విషయాన్నే చూస్తే గత 40 సంవత్సరాల్లో శ్రామిక శక్తిలో 25% మందికి ఉపాధి కల్పించినటువంటి సేవా రంగం ఇప్పుడు 61.5% మందికి దేశవ్యాప్తంగా ఉపాధిని ఇస్తోంది. అయితే భారత్లో పర్యాటక రంగం మాత్రం 9.2% మందికి ఉపాధిని ఇస్తూ ఉంటే నిర్మాణ రంగానికి వచ్చేసరికి 9% మందికి అంటే దాదాపు 5 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తోంది. మన గణాంకాల్లో చెప్పాలి అంటే 2001 నుంచి 2005 వరకు మొత్తం ఈ 5 సంవత్సరాల్లో 2086 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి అనేది నమోదైతే 2019-20 సంవత్సరంలోనే దేశ ఆహార ఉత్పత్తి 2996 లక్షల టన్నులకు పెరిగింది. అయితే వరి, గోధుమ పంటల కంటే తృణధాన్యాలు, కాయధాన్యాల్లో పెరుగుదల వల్ల మన దేశంలో ఆహార ఉత్పత్తి ఈ స్థాయికి చేరింది. దీనికోసమే మన SDGs అంటాము, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా జీరో హంగర్ అన్నటువంటి SDG మనకి ఉంది. అలాగే న్యూట్రిషన్ని పెంచాలి అనేసి ఇలా వివిధ రకాల మెజర్స్ని తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI 2020లో భారతదేశ ర్యాంక్ ఎంత? మొత్తం 107 దేశాలకు గాను మన భారతదేశం 94వ స్థానంలో నిలిచింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. ఇది 2020కి సంబంధించి. 2019కి వచ్చేసరికి మొత్తం 117 దేశాలకి గాను మన దేశం 102వ స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ఎత్తిపోతల పథకాల కింద భారీగా విద్యుత్ అవసరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మొత్తం 6520 మెగావాట్ల అవసరం ఉంటుంది అన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4720 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయి అన్నట్టుగా ఇరిగేషన్ శాఖ చెప్పటం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ఏవైతే ప్రధాన ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో వాటిని ఈ ఏడాది వానాకాలం నాటికే పూర్తి చేయాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల పథకం, కాళేశ్వరంలో ఉన్నటువంటి మల్లన్న సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు, అలాగే పాక్షికంగా డిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు వీటన్నింటినీ పూర్తి చేయటంలో ఇప్పటికే సిద్ధమైంది. అలాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడ్, కోయిల్ సాగర్ లాంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అన్నట్టుగా సీఎం నిర్ణయించడం జరిగింది. అయితే వీటన్నింటికీ కలిపి మొత్తం 6520 మెగావాట్ల అవసరం ఉంటుంది అన్నట్టుగా ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో ఉన్న ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలపండి. ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకం, డిండి, కల్వకుర్తి, అలాగే భీమా ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటివన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి పేర్లను కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి G6 అన్నటువంటి వాటి గురించి. కేవలం బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలకి ఒకప్పుడు పరిమితమైనటువంటి గిల్ట్ కావచ్చు, G6 కావచ్చు, ఇవి ఇటీవల రీటైల్ ఇన్వెస్టర్స్కి కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సావరిన్ గ్యారంటీ అనేది ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం గవర్నమెంట్ సెక్యూరిటీస్ గిల్ట్ ద్వారా నిధుల్ని సమీకరిస్తూ ఉంటాయి. కనీసం 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల కాల పరిమితితో వీటిని జారీ చేస్తూ ఉంటాయి. అయితే నేరుగా ఈ G6లో మదుపు చేయాలి అంటే కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుగోలు చేస్తే వచ్చే ప్రయోజనాల్లో ముఖ్యమైనది భద్రత, రెండవది రాబడి. ప్రభుత్వమే సావరిన్ హామీతో జారీ చేస్తుంది కాబట్టి మన యొక్క మనీ ఏదైతే ఉంటుందో దానికి భద్రత అనేది ఉంటుంది. ఇక బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇచ్చేటటువంటి వడ్డీ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. G6లో మదుపు చేయటం వల్ల ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే కొనుగోలు ధరని ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించి మారుస్తూ ఉండటం అన్నమాట. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి G6లో ఎక్కువగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్లో అయితే ఈ సౌకర్యం అనేది అందుబాటులో లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ కుబేర్ సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారు? RBI అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది.
2012లో ఈ కుబేర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇదొక కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్గా ఆర్బీఐ దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద చేపట్టేటటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కుబేర్ ద్వారానే జరుపుతారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, యువ రచయితలకి మెంటారింగ్ చేయటానికి ఏ శాఖ యూత్ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ని ప్రారంభించింది? ఏ శాఖ? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, బాల్ స్వరాజ్ అనే పేరుతో ఆన్లైన్ ట్రాకింగ్ పోర్టల్ని ప్రారంభించింది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.